నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధులు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మార్నింగ్ వాక్. వార్డులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ. మంచిర్యాల పట్టణంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. అందమైన అమ్మాయిలకు ఎరవేసి కొనసాగిస్తున్న వ్యభిచారం. ప్రైవేట్ గెస్ట్ హౌస్పై దాడి చేసి 6 విటులు, 1 మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీరాంపూర్ ఆర్కేపీఓసీలో వన మహోత్సవం. మొక్కలు నాటిన జీఎంలు దేవేందర్, శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. మంచిర్యాల జిల్లాలో మాల మహానాడు భారత్ బంద్. పలు ప్రాంతాల్లో బంద్ పాటించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధులో ఎమ్మెల్యే గడ్డం వివేక్ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వాక్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అసంపూర్ణంగా ఉన్న అభివృద్ధి పనులను అధికారులతో చర్చించి త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డులలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచిర్యాలలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓ ఇంటిని లీజుకు తీసుకుని గెస్ట్ హౌస్గా మార్చి వ్యభిచారం నడిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రైవేట్ గెస్ట్ హౌస్పై దాడి చేసి 6 విటులు, 1 మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ ప్రకాష్ విలేకరులకు వెల్లడించారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణాకర్ అనే వ్యక్తి ఈవెంట్లు ఆర్గనైజింగ్ చేస్తుండగా ప్రైవేట్ గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకొని బెల్లంపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించాడని తెలిపారు. గతంలో లాడ్జిలో పనిచేసిన అనుభవంతో వ్యభిచారం నిర్వహణకు పాల్పడ్డాడని చెప్పారు. మంగళవారం రాత్రి కరీంనగర్కు చెందిన యువతిని తీసుకువచ్చి విటులకు సమాచారం ఇవ్వగా వివిధ ప్రాంతాలకు చెందిన 6 వచ్చారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసి యువతిని సఖీ సెంటర్కు పంపించినట్లు వివరించారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 15,000 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కరుణాకర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. శంకర్ ఫోన్లో ఉన్న నంబర్లపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. నిన్న అనగా తేదీ 20/8/2014 రోజు దాదాపు 10 గంటల ప్రాంతంలో మా టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ గారికి ఒక నమ్మదగినమైన సమాచారం మేరకు, అది ఒక గెస్ట్ హౌస్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నడుస్తుందనే నమ్మదగిన సమాచారం మేరకు అతను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ఏగా, అంటే మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెక్ఏగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది. వాళ్ళని విచారించగా అక్కడ శంకర్ అనే శంకర్ బెల్లంపల్లి వాస్తవ్యుడు. ఈ గెస్ట్ హౌస్ని కరుణాకర్ అనే వ్యక్తి, అతని ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జ్లో పనిచేస్తున్న అనుభవము, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతనికి తెలిసిన లేడీస్ ఫొటోసు ప్లస్ సెల్ నంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. తర్వాత ఎవరికైతే
అవసరం ఉన్న వాళ్ళు, మేము ఈవెంట్లో పాల్గొంటే మాకు డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తే, షార్ట్ ఫిలిమ్స్లో వేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఆశ చూపి కొంతమందిని అతను పిలిపించడం జరుగుతూ ఉంది. గత ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంది. సో రాత్రి ఒక లేడీని కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది. దానికి తెప్పించిన తర్వాత ఇతని సెల్ ఫోన్లో ఉన్న ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ లేడీని మేము సఖీ సెంటర్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ 2 నెలల నుంచి ఆ అమ్మాయిని పిలిపించేసి ఆమెకు అంటే వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు ఆమెకు, 1,000 రూపాయలు ఇతను ఉంచుకుంటా ఉన్నాడు. సో దీంట్లో ఈ 6 ఒకడు కొప్పరి నవీన్ బెల్లంపల్లి, దేవ పోషమల్లు, గండి రమేష్ రామకృష్ణపూర్, కొలిపాక రాజశేఖర్ అమాలివాడ మంచిర్యాల, గొల్లపల్లి శేఖర్, సిసిసి నస్పూర్ అను 6 వ్యక్తులు మాకు పట్టుబడడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళని ఎవరైతే పిలిపించినారో శంకర్ ఈవెంట్ మేనేజర్ అతను, ఈ కరుణాకర్ దీనికి అంటే ఈ గెస్ట్ హౌస్ని తీసుకొని ఈ గెస్ట్ హౌస్లో ఇవన్నీ నడుపుతున్న అతను కరుణాకర్ పరారులో ఉన్నాడు. సో అతన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా ఒక 6 సెల్ ఫోన్లు, 7 సెల్ ఫోన్లు, తర్వాత కాండమ్ పాకెట్స్, 15,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 2 బైక్లు, 2 సైకిల్ మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు హానరబుల్ కోర్టులో హాజరుపరుస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని శ్రీరాంపూర్ ఇన్ఛార్జ్ జిఎం శ్రీనివాస్ కోరారు. 75వ వన మహోత్సవంలో భాగంగా శ్రీరాంపూర్ ఇన్ఛార్జ్ జిఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఉపరితల గని ఆవరణలో సుమారు 6,000 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిఎం మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో అధిక సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా వారి నివాస ప్రదేశాల్లో మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్వటు జిఎం సత్యనారాయణ, ఫైనాన్స్ ఏజీఎం మురళీధర్, డీజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, ఆనంద్ కుమార్, రవీందర్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, గని మేనేజర్ బ్రహ్మాజీ, ఫిట్ కార్యదర్శి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్ చెరువు సమీపంలో గల తన ఫామ్ హౌస్ విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారంపై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మండిపడ్డారు. తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వివేక్ వెంకటస్వామి నియోజకవర్గ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ చెరువు సమీపంలోని తన ఫార్మా హౌస్ గురించి బీఆర్ఎస్ నాయకులు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న దుష్ప్రచారంపై ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తీవ్రంగా ఖండించారు. హిమాయత్ సాగర్ చెరువు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల తర్వాత ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చని ఉన్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫామ్ హౌస్ కట్టడం జరిగిందని తెలిపారు. ఎక్కడ కూడా చట్టానికి ఉల్లంఘించకుండా జరగలేదని తెలిపారు. కేటీఆర్ గతంలో తనపై చేపించిన ఈడీ రైట్స్ ప్రస్తుతం తనపై యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్న తప్పుడు వార్తలను కేటీఆర్ ఎక్కడ కూడా నిరూపించలేరని తెలిపారు. కేటీఆర్కి దమ్ముంటే తన చెంచాల ద్వారా చేస్తున్న ఆరోపణలను రుజువు చేయించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబానికి నేను ఎంత సాయం చేశానో ప్రజలందరికీ తెలుసని అన్నారు. 2019లో కేసీఆర్ తనకు పార్లమెంట్ టికెట్ ఇస్తానని చెప్పి చివరికి నిమిషంలో ఎక్కడ కూడా టికెట్ రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తన కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే నాయకుడికి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కుటుంబం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ హితవు పలికారు. రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పి మేమందరం అప్పుడు కేసీఆర్ని కోరడం జరిగింది. కానీ కేసీఆర్కి ఆయన ఆలోచననే వేరేగా ఉండే. నా కొడుకు, నా అల్లుడు, నా బిడ్డ, నా వారి కుటుంబ సభ్యులను ఎట్లా అధికారంలో పై ఎత్తున పెట్టాలని చెప్పి తక్కిన వాళ్ళందరినీ కూడా గొంతు కోసి పక్కకు పెట్టడం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. 2019లో కూడా నాకు పార్లమెంట్ టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎక్కడ కూడా టికెట్ రాకుండా గొంతు కోసి రోడ్డు మీద పడేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు.
అప్పటి నుంచి తెలంగాణలో ఏదైతే అవినీతి జరుగుతుందో, తెలంగాణలో అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన కేసీఆర్ ఏదైతే నడుస్తుందో దాని వ్యతిరేకంగా నేను చాలా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో చాలా నష్టం కూడా జరిగింది. కేసీఆర్ దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, ఆంధ్ర మీడియాకి సాక్షికి 500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము, కానీ తెలంగాణ గురించి ఏదైతే ఛానల్ మీడియా హౌస్ కొట్లాడిందో ఒక్క పైసా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. అంటే ఆయనకు తెలంగాణలో ఏ నాయకుడు కూడా ఎదగొద్దు, ఆయనలందరినీ గొంతు కోయాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నేను అందరినీ మొబిలైజ్ చేసి ఈ అవినీతిని ఎదుర్కోవడానికి మిషన్ కాకతీయ అయినా కానీ, మన మిషన్ భగీరథ అయినా కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్స్లో ఏదైతే అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకోవడానికి మల్లన్న సాగర్ నుంచి వేలాది రూపాయల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎక్స్పోజ్ చేసి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే ప్రజల ఒపీనియన్ రావాలో దాంట్లో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మునుగోడు బై ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, తర్వాత హుజూరాబాద్ దుబ్బాక ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల కూడా కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడి కేసీఆర్ని ఒక పెద్ద చెంపదెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో నేను ప్రయత్నం చేయడం జరిగింది. అదే సమయంలో దుబ్బాకలో అప్పుడు పైసలు మా ఆఫీస్ నుంచి ₹1 కోటి పట్టుకున్నారని చెప్పి నన్ను బద్నాం చేయడం జరిగింది. తర్వాత నా ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా కేవలము నాకు నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత కేటీఆర్, మీకు అందరు తెలిసిన విషయమే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఆయన సిబిఐ మన ఈడీని బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరి కుమ్మక్కి వాళ్ళిద్దరు కలిసి నా మీద ఈడీ రేడ్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు ఈడీ ఏది కూడా నా మీద ఆరోపణలు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చేసిందో ఒక్క ఆరోపణ కూడా వారు నిరూపించలేకపోయినారు. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్కి, అరే నువ్వు ఏమి చేసుకుంటున్నా కానీ ఏమి చేయలేవు నాకు, ఎందుకంటే నువ్వు ఎట్లయితే నా మీద ఈడీ రేట్ చేయించినావో మా పట్టంచెరు ఫ్యాక్టరీని కూడా నీ హయాంలోనే అందరికి చెప్పి నా ఫ్యాక్టరీ కూడా మూత వేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా లొంగలేదు. నేను మీ గద్ది దించే వరకు మీ వ్యతిరేకంగా కొట్లాడతానని చెప్పి కొట్లాడడం జరిగింది. నిన్న కేటీఆర్ చెంచగాలు కేటీఆర్ ప్రోత్సాహంతో ఒక న్యూస్ ఐటమ్ పెట్టినారు. ఏమని, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఏదైతే హైడ్రా చట్టం ప్రకారంగా లేదు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఒక న్యూస్ ఐటమ్ పెట్టడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. డెఫినెట్లీ డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది కేటీఆర్ పైన, ఎందుకంటే వారి ప్రోత్సాహంతోనే అన్ని తప్పుడు వార్తలు, జియో నంబర్ 111 ఉల్లంఘిస్తున్నామని చెప్పి అదొక వార్త, జియో నంబర్ 111లో మా ఫామ్ హౌస్లో 10% వరకు ఏదైనా కట్టుకునే చట్టం ఉన్నది, దాని ప్రకారంగానే కట్టడం జరిగింది. ఇంకో విషయం అన్నారు, ఎఫ్ఆర్ఎల్ ద్వారా ఏదైతే ఉందో దాని ముందు ఎఫ్ఆర్ఎల్లో ఏదైతే 30 మీటర్లు ఏదైనా ఫోన్, ఇది ఒక గైడ్ లైన్ అన్నమాట. ఈ గైడ్ లో క్లియర్ గా ఉంది 30 మీటర్స్ డిఫరెన్స్ ఎఫ్ఆర్ఎల్ నుంచి హిమాయత్ సాగర్ లేక్ ఏ లేక్ 30 మీటర్స్ దూరంలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చట్టము. ఈ చట్టం ప్రకారంగానే మా ఫామ్ హౌస్ కట్టడం జరిగింది. ఈ తప్పుడు ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ని, అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేడ్ చేపించినావో ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్గా చెప్తున్నాను. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి
ప్రజలందరికీ తెలుసు. ఆ మీకు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను కాస్పేట మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు జనార్దన్ రెడ్డి ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవతో తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ధర్మరావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు జనార్దన్ రెడ్డి గత 2 రోజుల క్రితం తన ఆరోగ్యం సహకరించనందున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ధర్మారావుపేటలోని తన గృహానికి వచ్చి తమ సేవలు కాంగ్రెస్ పార్టీకి అందించాలని, తమరు తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరడంతో తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు జనార్దన్ రెడ్డి కొండాపూర్ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పత్రికా ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రైతు సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్న ప్రదీప్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ అని, ఎవరు గ్రూప్ రాజకీయాలు చేయొద్దని, పార్టీలో ప్రోటోకాల్ పాటించాలని తెలిపారు. గత రెండు రోజుల క్రితం నేను కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయడం జరిగింది. వాస్తవంగా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి, నాకు 65 ఏజ్ ఉంది కాబట్టి హెల్త్ బాగాలేదు నేను రిజైన్ చేయడం జరిగింది. కానీ గౌరవ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం కొన్ని రోజులు పార్టీలో కొనసాగాలి, మీ అవసరాలు మీరు పార్టీలో సేవలు చేయడం అవసరం కాబట్టి కంపల్సరీ మీరు పార్టీలో ఉండాలని చెప్పారు. ఆదేశం ప్రకారం తిరిగి పార్టీకి రాజీనామా చేసిన దాన్ని తిరిగి వాపసు తీసుకొని పార్టీలో కొనసాగాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాం. అదేవిధంగా మా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మా పార్టీ నాయకులు కానీ, మా విలేజ్ నాయకులు కానీ, మండల నాయకులు కానీ అందరూ కంపల్సరీ ఉండాలి, పార్టీలో పనిచేయాలి. మీరు ఏజ్కి ఎక్కువ ఉన్నా కానీ మీరు పని తక్కువ అవసరం ఉంటాయి, కానీ పార్టీలో కంపల్సరీ చేయాలనే ఉద్దేశంగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ అందరి ఇంట్రెస్ట్ కొద్దీ, అందరి శ్రద్ధ కొద్దీ అందరి ఆలోచించి తిరిగి రాజీనామాను విత్డ్రా చేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని చెప్పి నిర్ణయించుకున్నా. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం కంపల్సరీ. అందరికీ నమస్తే. నేను మీ ప్రదీప్ రత్నం, కాస్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, విలేజ్ గ్రామ నాయకులకు, ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నిన్న మన ఎమ్మెల్యే గారు కాస్పేట మండలం ధర్మరావుపేటకు రావడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. కాకపోతే ఎమ్మెల్యే గారు అది అంగీకరించక మనం జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాలి, ఆయన సేవలు మనకు అవసరం ఉంది, ఇట్లాంటి నాయకుల సేవలు మనం తీసుకోవాలని చెప్పి ఆయన నిన్న వీళ్ళ ఇంటికి గౌరవంగా వచ్చి మీరు పార్టీలో కొనసాగాలని కోరడం జరిగింది. దానికి జనార్దన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి నేను మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. ఈ పత్రికా సమావేశంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పార్టీలో ప్రతి ఒక్క ఇంట్లో కానీ పార్టీలో కానీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లోపిస్తే ఎవరైనా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాస్పేట మండలంలో కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం మండల అధ్యక్షులని కొంతమంది చెప్పుకుంటూ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎలాగ బాసో, ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాస్ ఉంటారు, సుప్రీం బాస్ ఉంటారు. ఆయన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. మన అదృష్టం ఏంటంటే ఒక బోలా శంకరుడు నిస్వార్థ నాయకుడు, జేబులకి రూపాయి ఖర్చు పెట్టి ఉన్న గొప్ప గుణమున్న నాయకుడు మనకు ఎమ్మెల్యేగా రావడం, అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం సంతోషపడాలి తప్ప ఇట్లాంటి ఆయన అగౌరవపరచగా కొంతమంది చర్యలు చేపడుతున్నారు. కొన్ని ఫ్లెక్సీలలో కానీ ఆయన బొమ్మ లేకుండా పెట్టడం, గ్రూపులలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకునికి అభిమాన నాయకులు ఉంటారు. మీకు అభిమాన నాయకులు ఎవరు ఉంటే మీ గుండెల్లో దాచుకోండి, లేదా మీ ఇంట్లో బొమ్మలు పెట్టుకోండి. అంతేగాని ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు అగౌరవపరిస్తే మాత్రం పార్టీ అస్సలు ఉపేక్షించదు. మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు పార్టీలకు వెళ్ళి మీ సొంతగా గౌరవంగా వెళ్ళిపోండి. మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా సొంతగా వెళ్ళిపోండి. మేము పంపించాల్సి వస్తే మీ గౌరవం దెబ్బతింటుంది, మీరు అగౌరవం ఉంటుంది. కాబట్టి నాకెవరి మీద ప్రత్యక్షంగా కోపం లేదు. ఒక పార్టీ నాయకునిగా, ఒక పెద్దగా నేను ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటా. ప్రతి ఒక్కరు క్రమశిక్షణగా ఉండండి, నేను క్రమశిక్షణగా ఉంటా. ఎవరైనా క్రమశిక్షణ దాటితే మాత్రం చర్యలు మాత్రం తప్పవు. ఖబర్దార్. అది ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, మండల అధ్యక్షులైనా మంచిదే, మాజీ నాయకులైనా మంచిదే, మాజీ ప్రజాప్రతినిధులైనా మంచిదే. ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్. మీరు ఇది కాదని ఏమన్నా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటాం. మీకు నచ్చకపోతే స్వచ్ఛందంగా మీరు పార్టీ వదిలి వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. వినోద్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సభా అధ్యక్షులు
అలాగే ఇక్కడికి వచ్చినట్టు పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు విలేకరు సోదరులకు నమస్సుమాంజలు. మరి నిన్న ఎమ్మెల్యే గారు ధర్మవరపేట రావడం జరిగింది. అది దేనికోసం అంటే మరి పార్టీ పటిష్టంగా ఉండాలంటే అందరం ఐక్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రూపు రాజకీయాలతో పార్టీ కొంచెం క్షీణించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు ఏకతాటిపై ఉండి మరి పార్టీ పరిస్థితి కోసం పాటుపడాలని తను చెప్పడం జరిగింది. దాని గురించే ఈరోజు మరి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి తప్పకుండా కూడా గ్రూపులకు అతీతంగా ఎవరైనా కానీ ఎంతవరైనా కానీ ఎమ్మెల్యే గారి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎవరమైనా పనిచేయాలి తప్ప ఇక్కడ గ్రూపులు ఆ గ్రూపు ఈ గ్రూప్ అనే గ్రూప్ లేకుండా అధ్యక్షులుగా గారు ఉంటారు, అటు ఎమ్మెల్యే గారు ఉంటారు. వారి ఆదేశానుసారం మనం పార్టీకి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మనం గెలిచి భారీ మెజార్టీ సాధించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాగే ఈ గ్రూపులు ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మనం ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ అని పెట్టినట్టయితే మరి ఈ గ్రూపులు అన్నీ కలిసి మన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి అవకాశం పడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. రేపు ఎమ్మెల్యే గెలిచినాం, ఎంపీ గెలిచినాం, ఇలా స్థానిక సంస్థలలో వార్డు మెంబర్ గెలవాలి, సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, రేపు జడ్పీటీసీ గెలవాలి, పిఎస్సిఎస్ చైర్మన్ గెలవాలి. ఇవన్నీ కావాలంటే మనందరం యూనిటీగా ఉంటేనే అవుతుంది తప్ప ఏదో పార్టీ వచ్చింది ప్రభుత్వం గెలిచింది అని ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క ఇప్పుడు కూడా గట్టినే చేస్తే గెలవది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆరు ఎంతవారన్నా కానీ ఎవరైనా కానీ ఒకవేళ అధిష్టాన నిర్ణయం ప్రకారం కానీ పార్టీ కట్టడికి కానీ పనిచేయకపోయినట్టయితే వారి దారి వాళ్ళు చూసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. మరి ఎవరైనా పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి పార్టీ పరిస్థితి కోసం పనిచేయాలి. మనం ఇవాళ ఇంట గెలిచి రచ్చ గెలుమన్నారు. మన ఎమ్మెల్యే ఎంపీ గెలిచి కూడా ఒకే సంతోషమే వేస్తానని నేను. కానీ స్థానిక సంస్థలు లేనట్టయితే రేపు సర్పంచులు ఎంపీటీసీ లేనట్టయితే అక్కడ సభాధ్యక్షులు ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా సభాధ్యక్షుడు వాళ్ళే ఉండవలసి వస్తుంది. మరి అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మండల పేట కానీ జడ్పీటీసీ కానీ మన వాళ్ళు ఉంటే మన పార్టీ వాడు ఉంటే రేపు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మన వాళ్ళు అధ్యక్షత వహించి మన వాళ్ళు చేయాల్సి వస్తుంది. లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ అధ్యక్షతను సభ నడపవలసి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కాసిపేట మండలంలో పటిష్టంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీలో కానీ మన జిల్లాలో కానీ ఏ మండలంలో చూసినా కానీ అన్నం మండలాల కంటే పటిష్టంగా ఉన్నది ఏంటంటే కాసిపేట మండలాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవచ్చు. కానీ ఇట్లా గ్రూపులు చేసి పార్టీ మన విలీనానికి పాటుపడకుండా పార్టీలో గ్రూపులు లేకుండా గ్రూపులకు అతీతంగా తప్పకుండా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు స్థానిక సమరంలో కూడా తప్పకుండా 22 గ్రామ పంచాయతీలకు 22 గ్రామ పంచాయతీలు సర్పంచులు అలాగే ఎంపీటీసీలు 9 మరి జడ్పీటీసీ ఈ అన్నింటినీ కూడా పిఎస్సిఎస్ ఈ అన్నింటినీ కూడా గెలిపించుకొని మనం మన జిల్లాలనే నంబర్ 1 స్థానంగా ఉండాలి. మరి గతంలో కూడా ఎప్పుడైనా కానీ మన మండలం వన్ సైడే ఉంది. ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వన్ సైడే ఉంది. భారీ మెజార్టీ వచ్చింది. దాని దృష్టిలో ఉంచుకొని మరి మనం తప్పకుండా స్థానిక సంస్థలలో అందరం ఒకతాటిపై నడిచి ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని ఏమీ అనడం లేదు. అందరూ కూడా పనిచేసుకోవచ్చు. వినోద్ సాబ్ బోలా శంకరుడు ఆయన ఎవరు పోయినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. దీనికి గ్రూపు లేదు గీపు లేదు. అందరం కూడా ఒకతాటిపై ఉందాం. రేపు స్థానిక సమరంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ బలోపేతాన్ని కాంగ్రెస్ గెలుపు కృషి చేద్దామని ఈ సందర్భంగా మరోసారి నేను తెలియపరుచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మందమరి జీఎం దేవేందర్ కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మందమరి ఏరియా జీఎం దేవేందర్ అన్నారు. రామకృష్ణపూర్ ఉపరితల గణిక ప్రాజెక్టు కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీఎం దేవేందర్ ఏఐటీసీ సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ ఉపరితల గనుల ఏర్పాటు కోసం మైనింగ్ భూభాగంలో అటవీ శాఖ అనుమతులు తీసుకున్న సమయంలోనే ఎంతవరకైతే అటవీ ప్రాంతాన్ని వినియోగించుకున్నామో అంతకు ఎక్కువ భూభాగంలో మొక్కలు నాటి కోల్పోయిన అడవిని తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. మందమరి ఏరియాలో కేకేఓసీలో 28 హెక్టార్లు, ఆర్కేఓసీలో 25 హెక్టార్ల మొక్కలను నాటినట్లు తెలిపారు. అంతేకాకుండా మందమరి ఏరియాలోని సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో 5 లక్షల మొక్కలను పెంచడం జరుగుతుందని తెలిపారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో అన్ని ఏరియాలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ పెరిగిపోతుంది.
సింగరేణి కంపెనీ. కాబట్టి పర్యావరణానికి సింగరేణి కంపెనీ ఎప్పుడు హితంగానే పనిచేస్తుంది. ఈరోజు మరి మనకు అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 150,000 ప్లాంట్స్ మనము ప్లాంటింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాము. అదేవిధంగా మందమరి ఏరియాకి ఈ సంవత్సరము 53 హెక్టార్లలో సుమారు 120,000 మొక్కలు ఈ వర్షాకాలంలో ప్లాంటింగ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించాము. మరి మందమరి ఏరియా మరి ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ రమణారెడ్డి గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. సో అతను ఆల్రెడీ మనము 80% ఈ సంవత్సరం నిర్ణయించుకున్న 120,000 ప్లాంట్ల టార్గెట్కి ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మనం ఈరోజు దాదాపు 10,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు చేసుకున్నాము. అదేవిధంగా ఆర్కేఓసిలో దాదాపు 25 హెక్టార్లు, మరి కేకేఓసిలో ఇంకొక 28 హెక్టార్లు ప్లాంటేషన్ చేయడానికి మనం ప్రణాళికలు రూపొందించుకున్నాము. ఆల్రెడీ 80% పూర్తయింది. బ్యాలెన్స్ కొంత మనకు బ్లాక్ ప్లాంటేషన్ ఉంది, అది 12 హెక్టార్లు ఉంది సుమారుగా, అది కూడా కంప్లీట్ చేస్తాము ఈ వచ్చే 5-6 రోజుల్లో. సో దీన్ని బట్టి ఈ సంవత్సరం మనం నిర్ణయించుకున్న మొత్తం టార్గెట్ కంప్లీట్ చేసుకుంటాము. ఇక్కడ ఫారెస్ట్ స్పెసీస్ మాత్రమే మనము ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఫారెస్ట్ స్పెసీస్ అంటే మనకి ముఖ్యంగా బ్యాంబూ, రావి, మద్ది, ఇంకా సీమచింత, ఉసిరి, నేరేడు ఇటువంటి ఫారెస్ట్ స్పెసీస్ పెట్టేసి పర్యావరణం డెవలప్ చేయడానికి మనము కృషి చేస్తున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కూడా మరి మనకు ప్రత్యేకమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు నర్సరీ ఉంది. ఈ నర్సరీలో మనం ప్రతి సంవత్సరము 5 లక్షల మొక్కలు పెంచడానికి కృషి చేస్తున్నాము. ఆ 5 లక్షల మొక్కలు పెంచి మరి మన సింగరేణికి ఎంత ప్లాంటేషన్ అవసరమైందో అంత ప్లాంటేషన్, మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దాదాపు ఈ సంవత్సరం మనము 38,000 మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేశాం. సో ఈ రకంగా మనకు ఒక ప్రత్యేక నర్సరీ మెయింటైన్ చేస్తూ మనకు ప్లాంటేషన్కి ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక సైంటిఫిక్ విధానంలో మన సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మనము ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నాము. తద్వారా పర్యావరణానికి ఎటువంటి నష్టము కలగజేయకుండా మనకి ఏదైనా మైనింగ్ ఆపరేషన్ వలన కొంత నష్టం జరుగుతుంది, దాన్ని పూడ్చుకుంటున్నాము. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో మనము పర్యావరణ అభివృద్ధికి తోడ్పడుతున్నాము. మనకు ఒక ప్రత్యేకమైన హైలీ క్వాలిఫైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. వారు ఈ పెట్టిన తర్వాత మరి మొక్కలన్నీ పెరుగుతున్నాయా లేవా, మొక్కలు పెరగడానికి ఏం చేయాలని ప్రతిరోజు ప్రణాళికలు చేసుకొని ఆ మొక్కలు పెరగడానికి సైంటిఫిక్ మెథడ్స్ అవలంబించి మనము ఈ అడవిని పెంచడానికి, ప్లాంటేషన్ కాపాడడానికి మనం కలిగిస్తుంది అంటారు. కానీ దానికంటే ఎక్కువనే పర్యావరణం కోసం కృషి చేస్తుంది. అదే రకంగా మనం చూస్తున్నాం, చెట్లు పెట్టడమే కానీ వాటిని పెంచి పెద్ద చేయడం అనేది ఒక సింగరేణికే సాధ్యం. మనము కనీసం 80% అన్న వాటిని బతికిస్తుంటున్నాం. మనం చూస్తుంటాం గవర్నమెంట్ ప్లాంటేషన్ పెట్టిందంటే అన్ని ఎండిపోతుంటాయి, దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. కనీసం ఆ రోడ్ల మీద పెడతారు, మంచి మంచి చెట్లని పెట్టేసి అవి కూడా బతకనివ్వరు. కానీ అదే సింగరేణి చెట్లు పెట్టిందంటే దాదాపుగా దాన్ని బ్రతికించుకొని చుట్టుపక్కల ఏదైతే మనం పర్యావరణానికి హాని జరుగుతుందని అంటున్నామో దానికి మేలు జరిగే విధంగా మరి ఈ ఓసీ వల్ల ఎవరైతే ప్రభావిత ప్రాంతం ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి నష్టం లేకుండా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి ఈ పర్యావరణం కాపాడడమే కాకుండా రానున్న తరాలకు కూడా మంచి పర్యావరణాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల మనం పండ్ల మొక్కలు పెట్టడము అటువంటివి చేయడం వల్ల కూడా ఏవైతే అడవి జంతువులకు హాని జరిగిందన్నదో ఇప్పుడు కోతులు ఇళ్ళ మీద పడుతున్నాయి. మన సిఎస్పీ దగ్గర పండ్ల చెట్లు పెట్టినమై అవి పెరిగితే కొంత పనికి వస్తుంది. ఆ రకంగా కూడా మనము అడవి జంతువులకు హాని జరగకుండా వాటికి మేలు చేస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన కార్లు సంరక్షించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మన జిఎం గారు వచ్చారో మరి ఇక్కడ ప్లాంటేషన్ గతంలో కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇది ఓబీ మీద కూడా మొత్తం ప్లాంటేషన్ చేయడం వల్ల మంచి అడవిని కాపాడుకోవచ్చు అని చెప్పేసి మరి హాజరైన మన జిఎం గారికి, అదే రకంగా ఎస్ఓ గారు, మన సిఓ గారు మరియు మన సిఎంఓఏ ప్రెసిడెంట్ రమేష్ గారు, మా సత్యనారాయణ గారు అందరి. బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామ పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ఇందిరమ్మ కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో కూల్చేశారు. ఈ క్రమంలో అధికారులకు వారి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, సిఐ అఫ్జలుద్దీన్, ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఎట్లా అంటే మాకు ఇండ్లు లేవు అయ్యా దండం పెట్టి ఒక లెటర్ రాసి ఇచ్చినాం. లెటర్ రాసి ఇచ్చినాక ఏమన్నా అంటే ఆడిగో ఎటు పోయిండు అని అడిగిండు. ఆయన అప్పటికే ఇంటికి పోయిండు. దిగి తేజీ మిక్కలు పోయిండు. ఆయన ఎటు పోయిండు మాకు తెలియదు. పోయినాకనే ఏమన్నంటే ఏడా ఖాళీగా ఉన్నది అమ్మ వీళ్ళకి వీళ్ళు అని ఎవరికి చెప్పిండు. మా ఎంబడి లీడర్లు వచ్చిండు అయ్యా మా ఊరోళ్ళు లీడర్లు వచ్చిండు చెప్పి ఖాళీ స్థలం ఏడున్నదో వీళ్ళు అన్నాడు. బేస్మెంట్ మీద కట్టుకోలే ఎక్కడే బేస్మెంట్ ఎవరు కట్టిండు అంటే మేము అన్నాం కదా ఆడేవాడు మా సొంతోడావు ఆ బేస్మెంట్ మాకు అది ఖాళీ జాగా ఉన్నది మాకు వీళ్ళు అని చెప్పినాం అయ్యా. మీరు కట్టుకోవాలన్నా కానీ మేము వచ్చి కట్టుకున్నాం అయ్యా. మేము దొంగతనాలు కట్టలేదు రాత్రి కట్టలేదు నెల రోజులు అయ్యా. కలెక్టర్ దగ్గర పోయి లెటర్ పెట్టినాం. ఎంఆర్ఓ దగ్గర పోయి లెటర్ పెట్టినాం. ఆర్డీఓ దగ్గర ఒకటి పెట్టినాం అయ్యా. పెట్టినా కానీ మాకు ఎవరు వేసుకోవాలన్నా కానీ మాకు ఎవరు చిక్కలేదు అయ్యా. అయితే మేమేం చేసినాం అంటే వీళ్ళందరి దగ్గర మేము కలిసి వచ్చినాం కదా. ఇప్పుడు ఇలా సోలార్లు పడుతున్నాయి అంటారు. మేము వాళ్ళు ఉంటారు 32 సంవత్సరాల నుంచి ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోమని అంటారు. మా పరిస్థితి ఏంటంటే ఇలా కాలు జాగుంటాయి కట్టుకోపోయినా ఎమ్మెల్యే అన్నాం కదా. మేము ఇక్కడికి వచ్చి కట్టినాం కానీ మాకు ఎవరు కట్టుకోవాలి వాళ్ళే కట్టుకోమన్నారు. ఎమ్మెల్యే సార్ కట్టుకోమంటే ఆ ధైర్యంతో మేము ఖర్చు కట్టుకోవాలి. మా ఊరు తిరిగి ఒకళ్ళకి పైసలు ఇవ్వలేదు. మాకు ఒక లక్ష కట్టుకొని మమ్మల్ని అనలేదు. అందరి దగ్గర దండం పెట్టాము. మేము మాట్లాడినాం కాబట్టి మేము వచ్చి కైకిలు పోసుకుంటే ఇబ్బందులు ఉంటాయి కదా. మాకు ఇబ్బంది ఉంటుంది మీకు ఇబ్బంది ఉంటుంది కదా. కానీ కాకపోతే ఏంటంటే సార్ సోలార్ ప్లాంట్ వచ్చింది కాబట్టి అక్కడ కొందరు ఇప్పుడు ఇమీడియట్ ఆ సార్కి చెప్పి ఎమ్మెల్యే సార్ చెప్పేసి ఇది ఇస్తున్నా సార్. ఓకే నేను దయచేసి అందరికి చెప్తున్నా. మీరు ఇక్కడ ఎవరైతే బాధితులు అనుకుంటున్నారో మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మీరు అనవసరంగా ఎవరి మాటలన్నా నమ్మి మీరు ఇష్టం ఉన్నట్టు చేసి 10,000 20,000 ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. మీకు నష్టం జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారంగా మీకు భూములు ఇల్లు జాగా లేకపోతే ప్రభుత్వం నుండి తీసుకుని మీరు చట్ట ప్రకారంగా చేసుకుంటే మీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం మా దగ్గరికి మీరు ఎందుకు వస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇట్లా అక్రమంగా మీరు వేయడము మేము తీసేయడము ఇవన్నీ ఏమన్నా బాగున్నాయా ఎక్కడన్నా? అందుకొరకే దయచేసి అటువంటి మోసపోకండి ఎవరు. ఈ 2 రోజుల లోపల ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ 2 రోజుల లోపల మీ సామాన్లు మీరు చక్కగా ఎందుకంటే మేము తీసేస్తే అనవసరంగా అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అయితే అందుకొరకే దయచేసి ఎవరి వాళ్ళు తీసేసుకోండి. మళ్ళీ ఉంటే మాత్రం 2 రోజుల్లో వచ్చి తీసేయడం జరుగుతుంది. ఆ అనవసరంగా ఇవి ఉంటే మాకు ప్రయోజనం జరుగుతుందేమో ఇంకేదో జరుగుతుంది అంటే జరగడానికి అయితే వీలు లేదు. ఏది ఉన్నా కానీ కూడా ఎంతోమందికి పేద ప్రజలకు ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది. ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ సింగరేణి క్వార్టర్స్ లెక్కలేనన్ని ఉన్నాయి. అప్లై చేసుకున్నారు. దాదాపుగా అందరికీ వచ్చినాయి. ఇంకా కొన్ని వచ్చేటివి ఉన్నాయి. అవి ఇస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అయినా కానీ కూడా మళ్ళీ చట్టానికి విరుద్ధంగా మీరు పనులు చేయడము మాకు పని పెట్టడం ఇది అయితే సమంజసం కాదు. చాలాసార్లు చెప్పినాము. మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా నేను 2 రోజులల్లో మొత్తం ఖాళీ చేయండి దయచేసి. లేదంటే మాత్రం మళ్ళీ మేము తీసేయాల్సి వస్తుంది సార్. ఓకే. మంచిర్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల నుండి డబ్బులు తీసుకున్న కేసులో పీఆర్ఎస్ కౌన్సిలర్ సుధమల హరికృష్ణను అరెస్టు చేయడం జరిగిందని, ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్ సుధమల అశోక్ తేజ తెలిపారు. మంచిర్యాల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్న కేసులలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సుధమల హరికృష్ణ అరెస్టు అయ్యాడు తప్ప ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమ్ సాగర్ రావుకు ఎలాంటి ప్రమేయం లేదని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు రామగిరి బానేష్ సుధమల అశోక్ తేజ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 8 మంది కార్మికుల పేర్లు పర్మనెంట్ చేయడానికి డబ్బులు తీసుకొని పనిచేయక డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అండతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హరికృష్ణ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీలో గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి 36 మంది ఏదైతే వృద్ధ కార్మికులు అంటే 60 సంవత్సరాలు దాటిన కార్మికుల ప్లేస్లో మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదైతే ఉద్యోగాల్లో నియమించడానికి 36 మంది దరఖాస్తు చేసుకోగా ఏదైతే ఈ సంవత్సరం నాటి ఒక 20 సంవత్సరాల నుంచి ఒక యూనియన్ నడుపుతూ ప్రతి పనికి పైసలే ధ్యేయంగా పెట్టుకొని కార్మికుల దగ్గర అంటే ఈరోజు పొద్దున 5 గంటలకు ఉదయం 5 గంటలకు లేచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రతి పని ఏది చెత్త కానివ్వని నాలి కానీ ఈ ఏవైతే పనిచేసే కార్మికులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ 1 నెల రోజులు వాళ్ళు పనిచేస్తే వచ్చే 14,000 నుంచి ఏ రకంగా నేను పైసలు తీసుకోవాలని ఆలోచించిన ఒక యూనియన్ నాయకుడు 36 మంది దగ్గర ప్రతి మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా వాళ్ళలో నుంచి కొంతమంది ఒక 8 మంది ఏదైతే 36 మంది పేర్లు మార్పిడి కోసం పెట్టుకున్నారో వాళ్ళని పైసలు డిమాండ్ చేయగా వాళ్ళు ఏదైతే 8 మంది మనిషికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ సంవత్సరంన్నర నుంచి వాళ్ళను
సంవత్సరంన్నర నుంచి వాళ్ళ పని కాకపోగా ఏదైతే కొత్తగా ఎలక్ట్ అంటే అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా నడిపి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళను కాలయాపన చేస్తూ నడిపేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎమ్మెల్యేని చూసుకొని ఆ యూనియన్ నాయకుడు ఏదైతే ఆగడాలు చేసిండో ఆ ఆగడాలకు స్వస్తి పలకడానికి ఏదైతే ఈ కార్మికులు అందరూ కూడా వచ్చి మన కొత్తగా ఎలక్ట్ అయిన మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చేసి, సార్ మేము గత సంవత్సరంన్నర నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా 36 మంది పేర్లు మార్పిడి కొరకు మేము సంవత్సరం కింద అప్లై చేసుకున్నా కానీ పైసలు తీసుకొని మా పేర్లు మార్పిడి చేయడం జరగట్లేదు అని వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఎమ్మెల్యే గారు ముందుగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇచ్చారో డబ్బులు ఏందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు 8 మంది మేము డబ్బులు ఇచ్చాం సార్ అని సార్కు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ఎవరైతే కార్మికుల దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పేరు మార్పిడి గురించి వెళ్ళి మనం మాట్లాడదామని సార్ చెప్పడం జరిగింది. 15 రోజులు టైం ఇచ్చినా కానీ నేను తీసుకున్నా కానీ నేను ఇస్తే దొంగనైతానని ఒక ఆలోచన కొద్దీ నేను ఇస్తే దొంగనైతా అనుకున్నప్పుడు అంటే నువ్వు తీసుకున్నావని అర్థం. దాని గురించి వెళ్ళి ఎన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోకపోగా ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో మున్సిపాలిటీకి పోయి మన మంచిర్యాల పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే సిఐ గారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎంక్వైరీ చేసేసి వాళ్ళు చట్టం తన పని తను చేసుకోపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎంత పెద్ద మనిషిని అయినా కానీ చట్టం వదిలిపెట్టదు అనేది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు దీన్ని చూస్తే కూడా మన మంచిర్యాల పట్టణంలో ఇది జరిగింది. ఆ 8 మంది కార్మికుల పైసలు ఇప్పటికైనా కానీ ఏదైతే ఆ యూనియన్ నాయకులు ఉన్నారో తీసుకున్న వాళ్ళు ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తిరిగి ఇచ్చేసి అపాలజీ చెప్పుకొని ఆ కార్మికులకు క్షమాపణ చెప్పాలని నేను ఈ మీడియా ఎదుట తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే 50 మంది కార్మికుల సమక్షంలో మరి మీటింగ్ పెట్టి నేను మీ అందరికీ 2 లక్షల రూపాయలు నేను ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఒప్పుకున్నటువంటి కార్మిక నాయకుడు ఒప్పుకున్న పరిస్థితుల్లో మరి తను కొన్ని రోజులు కాలయాపన చేసుకుంటూ వచ్చి మరి వారికి డబ్బులు ఇవ్వకపోగా మరి వారందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతని మీద మరి పోలీసులు ఎంక్వైరీ చేసి మరి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మరి దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర, ఎమ్మెల్యే గారి ప్రమేయంతో మరి తను జైలుకి వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. తను దొంగ కాబట్టి తను దొంగతనం చేసిండు, కార్మికుల మధ్యలో కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఆ దొంగని పోలీసులు గుర్తించి ఎంక్వైరీ చేసి మరి ఆ దొంగను పోలీసులు జైలుకు పంపడం జరిగింది. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి సంబంధం లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్మిక సంఘ నాయకుడిగా పొద్దున్న లేస్తేనే ప్రతి గుజర్ తిరుక్కుంటూ ఏ కార్మికులు ఇబ్బందులు ఉన్నారు మరి వాళ్ళ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని నువ్వు కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఏదైతే అప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పేరు చెప్పి మీరు ఈ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని ఈరోజు నువ్వు ఈ కోట్లకు పడిగెత్తినవు. మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి పెంట రాజయ్య, 5వ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి నువ్వు సుధమ లలికృష్ణ రామలక్ష్మణ్ అని చెప్పుకుంటూ ఈ మున్సిపల్ దోపిడికి పాల్పడ్డది మీరిద్దరు. ఈ మున్సిపల్ కార్మికుల దగ్గర మొత్తం మంది దగ్గర జాబ్ పెట్టిస్తే ఇంత, పేరు మార్పిస్తే ఇంత, మరి వాళ్ళ దగ్గర ఇంటికాడ ఉంటే నీ సంఘంలో ఉన్న పనిచేసేటువంటి కొంతమంది కార్మికులు ఇంటికాడ ఉంటే వాళ్ళకి ప్రజెంట్ వేపిస్తే ఇంత అని మీరు కొన్ని సంవత్సరాలుగా లేపినటువంటి ఈ దుశ్చర్యకు పెద్దలు ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్యే అయినాక ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా ఎవరైనా కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుంటే మంచిగా ఉండదని చెప్పేసి మరి ఈ యొక్క కార్మికులు పిలిపించి చెప్పడం జరిగింది. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మరి వారి డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలని చెప్పడం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నువ్వు వ్యవహరించుకుంటూ కొంతమంది కార్మికులు కూడా నీతో మాట్లాడడం జరిగింది. ఎవరు చస్తే చావని సంబంధం లేదు నాకు, ఎవరు ఏం చేసుకుంటారో మీ దిక్కున్న చాటు చెప్పుకోండి అని చెప్పి మరి నువ్వు డబ్బులు ఎగ్గొడతా అంటే చట్టం తన పని తాను చేసుకపోయింది కాబట్టి తన చట్టం చేసిన పనిలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఊసు లెక్క పెడుతున్నావు. ఇప్పటికి కూడా సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది నీకు ఉంటే నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి. కానీ నేను తీసుకోలేదనే ఒక మాట చెప్పడం తప్పు. ఈ యొక్క సుధమ లలికృష్ణ బాధితులు ఈ మంచిర్యాలలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వారు వచ్చి మరి అతని మీద మున్సిపల్ కార్మిక సంఘం మీద అతని మీద కంప్లైంట్ చేస్తే మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ అందరికీ న్యాయం చేయడానికి మేమందరం ముందుంటాం. మీరందరూ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు జరిగినటువంటి అన్యాయం డబ్బుల విషయాల్లో కానీ భూముల విషయాలలో కానీ
ఇంకా మరే విధంగా కూడా మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీరందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ అందరికీ మేము న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ తీర్పును నిరసిస్తూ మాలా మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ జన్నారంలో విజయవంతంగా కొనసాగింది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనగా మండల కేంద్రంలో మాలా మహానాడు నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాలా మహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయమై పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఈ మాత్రమే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వాలని, కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా గైడ్లైన్స్ వరకు విడుదల చేసిందని, ఇది తగిన చర్య కాదు అని, సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్గీకరణ చేసుకోవచ్చని సూచనలు చేయడం సబబు కాదని అన్నారు. దీనితో తామేమూ ఏకీభవించలేదని, ఈ వర్గీకరణ మూలంగా ఒక మాదిగ కులస్తులకు తప్ప ఎస్సీలలో ఏ ఒక్క కులానికి కూడా న్యాయం జరగదు కాబట్టి మాలా మహానాడు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏదైతే భారత్ బంద్ మాలా మహానాడు ఆధ్వర్యంలో ప్రకటించారో దానికి అనుగుణంగా ఈరోజు మన జనర మండలిలో మాల సంఘం ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించినాము. అయితే ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ ఇష్ట రాజ్యాలుగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును నిరోధిస్తూ మేము ఈరోజు బంద్ ప్రకటిస్తున్నాము. వాస్తవానికైతే ఈ వర్గీకరణ వల్ల మా ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొడుతుంది. అంతేకాకుండా వర్గీకరణ చేసుకోవచ్చనే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. వర్గీకరణ కావాలి అంటే ముందు పార్లమెంటులో దాన్ని తీర్మానం చేయాలి. పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇక్కడ సుప్రీంకోర్టు బాస్ కాదు. ఒక వర్గీకరణ చేయాలంటే దానిలో పార్లమెంట్ ముందు ఆమోదించాలి. అది చేయకుండా ఈ మోదీ ప్రభుత్వము కావాలని రాష్ట్రాలు ఏమని నిర్ణయించుకోవచ్చని చెప్పేసి అది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దయచేసి ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బంధువు సహకరించిన జన్నారం మండల వర్తక వ్యాపార అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. మేము ఇక నుండి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోకపోతే ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మన జన్నారం బాల సంఘం ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. మాలా మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు ఆగస్టు 21న మరి రాజ్యాంగానికి విరుద్ధంగా హైకోర్టు సుప్రీంకోర్టు మరి కలిసి మోదీకి అనుకూలంగా మరి ప్రజలకు వ్యతిరేకంగా దళితులను విడదీసి పాలించడం రాజకీయం కొరకు ఈ యొక్క వర్గీకరణను మరి ముందుకు తీసుకొచ్చారు. ఇది అసెంబ్లీలో తీర్మానించినది కాదు. ఇది మరి ఒక సవరణ చేసినటువంటిది కాదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను చేసుడును మా మాలలో జీర్ణించుకోలేకపోతున్నాము. ఇది విరగించి భావించినటువంటి రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రద్దుపరచాలని వ్యతిరేక పోరాట సమితి జన్నారము మండలం నుండి మేము వ్యతిరేకిస్తున్నాము. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది ఆ తీర్పు కాదని మాలను విభజించి పాలించేటువంటి దళితులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పును వెంటనే సంరక్షించుకోవాలని మరి ఈ సమయంలో అందరూ కలిసి ఉండాలని మా ఆశయాలు. మాదిగలు కలిసి ఉంటేనే అని ఉండాలన్నది ఒకప్పుడు ప్రభుత్వానికి 2006లో మరి 1996లో కూడా మాలన ఐక్యత ఉండాలనేటువంటిది ఎస్సీ వర్గీకరణ కావద్దు. మరి ఇదొకటి అందరికీ ప్రతిపాదన పెంచుకోవాలని ఒక డిమాండ్ ఉండేది. అది ఇంతకుముందు 2006లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా రద్దుపరచడం జరిగింది. మళ్ళీ ఈ సమయంలో కూడా మళ్ళా మోదీ ప్రభుత్వము ఈ తీర్పు ఇచ్చడము మాకు జీర్ణించుకోలేకుంటున్నాము. మేము ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాము. మొన్న ఆగస్టు 1లో ఇచ్చినటువంటి తీర్పును మేము రద్దుపరచాలని మరి వెనుకకు తీసుకోవాలని మరలా ఐక్యత కొరకు ఇప్పుడు భారతదేశం అంతటా ఈ యొక్క బంద్ ప్రకటించడం జరిగింది. ఈ 21 నాడు ఈ యొక్క బంద్ ప్రకటించినందుకు మేము దాన్ని నిరాశిస్తూ దళితుల ఐక్యత కలిగి ఉండాలని మాలల ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు యొక్క నిరాహార దీక్షగా మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి షాపులు ప్రతి ఒక్క స్కూళ్ళు
మరి ప్రతి గవర్నమెంట్ మరి వ్యవస్థనంతా కూడా బంద్ చేసి మేము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చడం జరిగింది. ఇంకా కూడా ఇది గిట్ట ఉపసంహరించుకొని హైకోర్టు తీర్పుని వెనుకకు తీసుకోకపోతే ఇంకా అక్కడక్కడ దిగ్బంధం చేస్తాము. మహిళలు అందరం కలిసి ఇంకా రోడ్లు ఎక్కుతాము, ఢిల్లీ దాకా కూడా పోతాము, కోర్టులో కూడా కేసు వేసడం జరిగింది. దీనికి విరుద్ధంగా మేము ఎంతకైనా ముందుకు సాగుతామని. కాగా బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంబాల రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనివల్ల కులాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బంద్ పిలుపును విజయవంతం చేయడంలో నాయకులు సబ్బని రాజనర్సు, జాతీయ నాయకులు దాసరి ప్రతాప్, పట్టణ అధ్యక్షులు పైడిమల్ల చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పట్నం చంద్రాకర్, కోశాధికారి ఆసాది మధు, నాయకులు సొత్కు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మాల అన్ని కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చినాం. ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేయొచ్చని తీర్పు ఇచ్చిండ్రో ఇలా ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఇలా బంద్ను చేపట్టినాం. భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణ ఆపేంత వరకు కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఏదైతే 2004లో 5 సిట్టింగ్ జడ్జీలతోని ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని చెప్పిండ్రు. మళ్ళీ 24లో ఇలా మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయొచ్చని చెప్పే తీర్పునిచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలా నరేంద్ర మోదీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే దళితులని విభజించి రాజకీయం చేస్తామని చెప్పి అలా పబ్బం గడుపుకుంటున్నటువంటి మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ఈ బీజేపీ పార్టీ ఈ వర్గీకరణకు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేంత వరకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జైబీ. గోదావరి ఖనిలో దళిత కార్మికురాలని అసభ్య పదజాలంతో దూషించి ఆమెపై చేయి చేసుకున్న ఏఐటీసీ నాయకుడు మడ్డి మల్లయ్యను కఠినంగా శిక్షించాలని మందమరి హెచ్ఎంఎస్ నాయకులు పార్వతి రాజిరెడ్డి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరి ఖనిలో స్వప్న అనే దళిత సుందరిని మహిళా కార్మికురాలని అసభ్య పదజాలంతో తిట్టిన చేయి చేసుకున్న ఏఐటీసీ నాయకులు మడ్డి మల్లయ్యను కఠినంగా శిక్షించాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ నాయకులు పార్వతి రాజిరెడ్డి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళా కార్మికుల పట్ల విచక్షణ కోల్పై ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. బేషరతుగా ఆ నాయకుని పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహిళలు, కార్మికులు అంటే నాయకులకు చులకన భావం ఏర్పడిందని, ఇలాంటి వారి పట్ల సింగరేణి యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటే మీ చరిత్రే అదా? మరి మీ చరిత్రను చూసి కార్మిక స్త్రీలు ఏమనుకోవాలి? మరి స్త్రీ కార్మికుల మీద మీ నాయకులే దాడి చేస్తే మరి మీరు ఏ విధంగా స్త్రీ కార్మికులకు రక్షణ ఇస్తారు? కాబట్టి యాజమాన్యం దాడులు చేస్తే ఖండించాల్సినటువంటి యూనియన్ నాయకులే స్త్రీలను బయటికి గుంజుకొచ్చి బజార్లలో దాడులు చేసే స్థాయికి దిగజారడం అంటే మరి ఇంతకంటే నీచమైనటువంటి చర్య మరొకటి ఉండదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కార్మిక హక్కుల కోసం పోరాడాల్సినటువంటి కమ్యూనిజం ముసుగేసుకున్నటువంటి నాయకత్వం మీ యొక్క ఈ స్త్రీల మీద దాడి చేసినటువంటి నాయకుడిని వెంటనే బహిష్కరించి మీ నిజాయితీ ఏందో, మీ పోరాట పట్టిమేందో తెలియజేయాలని చెప్పి కార్మిక వర్గం నుంచి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఒకవేళ ఈ చర్యలు కనుక చేపట్టకపోతే సింగరేణి వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలను తీసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ కార్మికులందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క చర్యను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని గనుల మీద, డిపార్ట్మెంట్ మీద ఈ ఏఐటీసీ చేసినటువంటి దుందుడుకు చర్యకు వ్యతిరేకంగా మీరందరూ కూడా నిరసన గలం వినిపించాలి. లేకపోతే గెస్ట్ హౌస్లలో పనిచేయడం, లేకపోతే అధికారులకు మడుగులెత్తుతూ ఈ గెలిచిన గుర్తింపు సంఘం కావచ్చు, లేకపోతే ప్రాతినిధ్య సంఘం కావచ్చు, అధికారుల కొమ్ముగాసి మహిళలను కించపరిచే విధంగా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా హెచ్ఎంఎస్ నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని
మేము హెచ్ఎంఎస్ నుంచి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఆ ఎల్ఐ అనే నాయకుడిని తక్షణమే తీయకపోతే మరి అన్ని గనుల మీద సింగరేణి వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆందోళనలు మేము తెలియపరుస్తాం. మహిళల మీద ఇకపైన మర్యాదపూర్వకంగా మన అక్క చెల్లెళ్ళ మన బిడ్డల లాంటి వారు అని మర్చిపోయి వాళ్ళని మరి వేధిస్తే మాత్రం హెచ్ఎంఎస్ చూస్తూ ఊరుకోదు. మహిళా కార్మికులకు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని వయానాడ్ వరద బాధితుల సహాయార్థం రామకృష్ణపూర్ పట్టణంలో సిపిఐ నాయకులు విరాళాలు సేకరించారు. గత 7వ నెలల కేరళ రాష్ట్రం వయనాడ్లో వర్షాల కారణంగా కొండ చర్యలు ఇరిగి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చిందవందమయ్యి మరి నిరాశ్రయాలు అవడం జరిగింది. మరి వారికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, జాతీయ పార్టీ, మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మరి విరాళాల సేకరణ చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు రామకృష్ణపూర్ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇలా విరాళ సేకరణ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి నస్పూర్ మండల్లో, మంచిర్యాల టౌన్లో, మరి కేతనపల్లి మున్సిపాలిటీలో విరాళాలు ఇచ్చి మరి ఆర్థిక సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాల శ్రేణులకు, పార్టీ సానుభూతి పరులకు, మరి అదేవిధంగా బంధుమిత్రులకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేసినటువంటి వారందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి తరఫున వారికి అభివందనాలు తెలియ. కేకేఓసీలోని ఆర్వీఆర్ సంస్థపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షులు దూరం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వీఆర్ సంస్థ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల రిలే సంఘం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా వేతనాలు వేయకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్వీఆర్ కంపెనీలో వాల్వో డ్రైవర్స్ మేము ప్లస్ బ్లాస్టింగ్ డ్రైవర్స్, బ్లాస్టింగు, హెల్పర్లు జీతాలు ఇవ్వక గత 4 నెలల నుండి సతాయించుకుంటూ 22 తారీఖు వరకు జీతాలు వేస్తూ అడిగితే ఇప్పుడు పడయి అని చెప్పడం జరుగుతుంది. మేనేజ్మెంట్ను ఎంత అడిగినా కానీ స్పందించట్లేదు, జీతాలు ఇవ్వడం లేదు. గత 4 నెలల నుండి పిఎఫ్ కట్టడం లేదు. కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల నుండి వేతనాలు పెంచుతానని కూడా పెంచకుంటే కూడా సింగరేణి యాజమాన్యం కూడా కంపెనీ పైన చర్యలు తీసుకోవడం లేదు. మాట్లాడిస్తామని జీఎంలు చెప్పడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఈ ఆర్వీఆర్ కేకేఓసీలో నడిచే ఆర్వీఆర్ కంపెనీ మీద ఏ సింగరేణి అధికారి కూడా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతాడు. వాళ్లకు ఏం నడుస్తుందో తెలియదు మాకు, కానీ మా కార్మికుల పొట్టలు మాత్రం కొడుతుండ్రు వాళ్ళు. ఇప్పటికీ గత 4 నెలల నుండి జీతాలు వేయక 20 తారీఖు 25 తారీఖు మొన్న కూడా అడిగితే కూడా పడితే లేకపోతే లేదు ఇప్పుడు అన్నట్టుగా కంపెనీ మాట్లాడడం జరుగుతుంది. దానికి మాకు కడుపులు గాలి మేము ఇక్కడ జీఎం ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దానికి జీఎం గారు స్పందించి మా వైపున న్యాయం చేయాలని గత 4 నెలల నుండి ఆర్వీఆర్ కంపెనీ జీతాల విషయంలో చాలా కార్మికుల ఇబ్బందికి గురి చేస్తుంది. అయినా మేము కూడా తట్టుకొని కూడా ఒకసారి ఆల్రెడీ 3 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా మీకు పనిచేస్తాం, జీతాలు వేపిస్తామని చెప్పిండ్రు. అయినా లేటుగానే వేసిండ్రు. ఇప్పటికి 20 తారీఖు వచ్చినా కాడ ఇప్పటికి జీతాలు లేవు. మేము పని చేస్తేనే బతికే మనుషులం. మేము మమ్మల్ని పొట్టగొడుతుండ్రు. వీళ్లకు తగ్గట్టుగా సింగరేణి యజమాన్యం కూడా వాళ్ళకు వంత పాడుతుంది. సింగరేణి యజమాన్యం ఎలాంటి చర్య తీసుకుంటలేదు. కావున మేము అందరం కూడా మమ్మల్ని రోడ్డు మీద అయితే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చినట్టుగా మేము భావించి ఈరోజు మాకు జీతాలు రాలేదు, 2 నెలల నుంచి రాలేదు కాబట్టి ఖచ్చితంగా స్ట్రైక్ చేయాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం. కావున సోదరులందరూ కూడా మీరంతా ప్రెస్ మిత్రులు. సింగరేణి యాజమాన్యం 7వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని సర్క్యులర్ ఇచ్చింది. అధికారులు ఎందుకు దాన్ని అమలు చేయడంలో విఫలమవుతారు పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం దాన్ని అమలు చేయని అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆ కార్మికులకు చేసిన పనికి ఫలితంగా ప్రతి నెల 7వ తారీఖు నాడు వేతనాలు అందే విధంగా చూడాలి. అంతేకాకుండా ఓబీలలో అనేక సమస్యలు కార్మికులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలను కూడా ఎక్కడ వేసినా గొంగలే అన్న పద్ధతిలో అక్కడనే ఉంటానే తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తలేరు. మొన్న కూడా ఒక కార్మికునికి
పనికి విరుద్ధంగా పని చేయించి కరెంట్ షాక్ గురై ఆ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ ఉన్నా కూడా దాన్ని మసిపూసి మారడిగా చేసే పద్ధతిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇటు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇట్లాంటి పరిస్థితులను కార్మికులకు రుద్దుతారు. పానం పైన కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న సిఎండి గారు ఒక ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని 30 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలని HDFCతో అగ్రిమెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు కార్మికులకు దానికి చేసిన పరిస్థితి లేదు. ఏమనంటే రేపు మాపు అనుకుంటే దాన్ని దాటవేస్తారు తప్ప సమస్యను పరిష్కరించే విధంగా మాత్రం. కాస్పేట మండలం మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ రైతు సత్తయ్య 44వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కొండపూరు యాపలో పార్టీ కార్యకర్తలు మిత్రులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రక్తం ప్రదీప్, పార్టీ సెక్రటరీ మైదాపు రమేష్, మాజీ సర్పంచ్ అప్పని ప్రభాకర్లు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధులో ఎమ్మెల్యే గడ్డం వివేక్ మార్నింగ్ వాక్. వార్డులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ. మంచిర్యాల పట్టణంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. అందమైన అమ్మాయిలకు ఎరవేసి కొనసాగిస్తున్న వ్యభిచారం. ప్రైవేట్ గెస్ట్ హౌస్పై దాడి చేసి 6 విటులు, 1 మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీరాంపూర్ ఆర్కేపీఓసీలో వన మహోత్సవం. మొక్కలు నాటిన జీఎంలు దేవేందర్ శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు. మంచిర్యాల జిల్లాలో మాల మహానాడు భారత్ బంద్. పలు ప్రాంతాల్లో బంద్ పాటించిన వ్యాపార వాణిజ్య సంస్థలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.